శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి జూన్ 8, 9, 10 తేదీలలో వీరి ఇంట్లో ఒక స్త్రీ వల్ల వీరికి అనేక రకాల ఇబ్బందుల పాలైతే అవ్వబోతున్నారు. మరి ఆ స్త్రీ ఎవరో తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఈ 2-3 రోజుల్లో మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయో, ఎటువంటి అంటే ఏ విధమైన శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడైతే మీకు ఇంక పూర్తిగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్య లేని వారంటే ఎవరుంటారు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కట్టడం అండి. మన గురువు గారి పేరు సీతారామరాజు గారు అండి. మీ సంప్రదించిన ఫోన్ నెంబర్ 9959509193. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురుగారు అండి. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇక ఇప్పుడు తులారాశి వారి వ్యక్తిత్వం గురించి గమనించినట్లయితే ఈ తులారాశి వారు చక్కటి రూపం, మధుర వాకులు, మానసిక సమతుల్యత కలిగిన వారు. వీరు న్యాయబద్ధంగా వ్యవహరించడము, అందాన్ని, శాంతిని ఆశించడము, అందరితో మంచి సంబంధాలను పెంచుకోవడము వీరి ముఖ్య లక్షణాలు చెప్పుకోవచ్చు. తులారాశి వ్యక్తులు పరిణతితో, సంయమనంతో, చక్కటి ఆలోచనలతో మంచిగా వ్యవహరిస్తూ ఉంటారు. వీరి స్వభావంలో కళాప్రేమ, సంగీతము, డిజైను, న్యాయ సంబంధిత రంగాల్లో ఆసక్తి వీళ్ళకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వ్యాపారంలో భాగస్వామ్యాలు, వీళ్ళకి ఒప్పందాలు వీరికి మేలు చేస్తాయని చెప్పుకోవచ్చు. వ్యూహాత్మకంగా ఆలోచిస్తే గొప్ప లాభాలు పొందగలుగుతారు. విద్యార్థులకు ఇది ప్రగతిశీల కాలం అని చెప్పుకోవచ్చు. నూతన విషయాలపై వీళ్ళకి ఆసక్తి అనేది పెరగబోతుంది. సాంకేతిక విద్యలు, చట్టశాస్త్రము, మార్కెటింగ్ వంటి రంగాల్లో మంచి ఫలితాలు అయితే వీరు పొందగలుగుతారు. ఉద్యోగ విషయాల్లో పదోన్నతులు, కొత్త బాధ్యతలు రావచ్చును. గతంలో మీరు చేసిన కృషికి గుర్తింపు అనేది రాబోతుంది. కొత్త ఉద్యోగ అవకాశాల కోసము ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి అన్ని రకాల కూడా ఉద్యోగదాయకంగా ఉండబోతుంది. ఆరోగ్యపరంగా వీరు మానసిక ఒత్తిడికి తేలిగ్గా లోనవుతారు. అందుకే ధ్యానం, యోగా వంటి సాధనాలతో మనశ్శాంతిని అయితే పెంపొందించుకోండి. తులారాశి వారు తినే పదార్థాల విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. లైట్ ఆహారము శ్రేయస్కరము. శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కుటుంబ పరంగా శుభవార్తలు అయితే వినబోతున్నారు. వివాహ సంబంధమైన సన్నాహాలు కూడా జరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత అనేది సంతోషము పెరగబోతున్నాయి. తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం అనేది మీకు బాగా లభించబోతుంది. భార్యాభర్తల మధ్య పరస్పర గౌరవం అయితే పెరగబోతుంది. స్నేహితులతో సామరస్యంగా ఉంటారు. కొంతమందికి పిల్లల విషయంలో శుభ సందర్భాలు అనేది కనిపించబోతున్నాయి. ఆర్థికంగా మీకు స్థిరత్వం అనేది పెరగబోతుంది. ఖర్చులు తగ్గించుకునే ధోరణికి అవసరమని తెలుసుకోండి. కొంతకాలంగా ఎదురవుతున్న మనోభారాలు తగ్గిపోతాయి. తులారాశి వారికి ఈ 3 రోజుల్లో తమ చుట్టూ ఉన్నవారికి సానుకూలతను అందించే లక్షణము కలిగి ఉంటారు. వినయవంతంగా, న్యాయంగా అందరిని కూడా సమన్వయంగా చూడగలుగుతారు. వీరి జీవితంలో ప్రేమకు, మానవత విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ప్రత్యేక స్థానం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క విషయంలో సమతుల్యత కాపాడము వీరి జీవనశైలి. వీరు ఉన్న చోట శాంతి, అందం, ఆరోగ్యం, సామరస్యాన్ని తీసుకువస్తారు. తులారాశి వారి జీవితంలో సౌందర్యము, న్యాయము, సంబంధాలు విలువ ఎక్కువ ఎప్పటికి కూడా క్షీణించవు. ఈ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉండగా ఈ రాశి వారికి శుక్రుడు అధిపతి రావడం వల్ల వీళ్ళకి ప్రేమ, సంపద, కళలతో కలిసి ఒక సుగంధమైన జీవన మార్గం దర్శనమిస్తుంది. తులారాశి వారు సహజంగా న్యాయాన్ని, సమతుల్యతను, సౌందర్యాన్ని ప్రాధాన్యంగా పరిగణించేవారుగా గుర్తింపు అయితే పొందుతారు. వీరి ఆత్మస్థితి ప్రశాంతంగా ఉండాలని, చుట్టూ ఉన్న వారితో కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఇవి వారి వ్యక్తిత్వంలోని అద్భుతమైన లక్షణాలని చెప్పుకోవచ్చు. తుల అంటేనే తూకము, సమతుల్యం అనమాట. అదే తులారాశి వారి జీవన విధానంలో కూడా స్పష్టంగా ప్రతిఫలిస్తూ ఉంటుంది. వీరు ఎప్పుడు 2 కోణాలను పరిశీలించి ఆత్మ పరిశీలన చేసుకొని నిర్ణయం అనేది తీసుకునే ధోరణిని కలవారు.
వీరి మాటల్లో మాధుర్యము, ప్రవర్తనలో సానుకూలత, అభిరుచుల్లో శుద్ధత కనిపిస్తూ ఉంటుంది. మిగతా రాశులతో పోలిస్తే ఈ తులారాశి వారు తక్కువ మంది మాటలు వింటారు, కానీ చాలా మందిని గమనించి ఉంటారు. వీరి తీరు ప్రశాంతంగా ఉంటుందని అందరూ అనుకుంటే తప్పు. ఎందుకంటే వీరు లోపల బహుళంగా ఆలోచిస్తూ ఉంటారు. కొన్నిసార్లు నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేస్తారు, కానీ తీసుకున్న నిర్ణయము చాలా నిశ్చితంగా అయితే ఉంటుంది. వీరు పుట్టిన దగ్గర నుండి కూడా శుక్రుడు ప్రభావాన్ని అందుకుంటూ ఉంటారు కనుక కళాపరంగా ప్రతిభావంతులు అవుతూ ఉంటారు. వీళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. వీళ్ళు సౌందర్యానికి, అభిరుచిని, మానవ సంబంధాలను పూజించేవారు. వీరు చక్కటి దుస్తులు, అందమైన వాతావరణాన్ని కోరుకుంటూ ఉంటారు. హృదయపూర్వకత వీరి శక్తి. వారు ప్రేమలో పడితే హృదయాన్ని పూర్తిగా అంకితం చేస్తారు. బాధలు ఉన్నా కూడా ఆ సంబంధాన్ని నిలుపుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. తులారాశి వారు వాదానికి దూరంగా ఉండే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఒకవేళ అవసరమైతే మాత్రము ఎంతో తెలివిగా ప్రతిస్పందించబోతారు. వీరి మాటలు కత్తిలా గుచ్చకూడదు, కానీ అర్థవంతంగా ఉంటాయి. వ్యాపారంలో తులారాశి వారు భాగస్వామ్యాలు, ఒప్పందాలు, సహకార వ్యవస్థల ద్వారా ఎదుగుతూ ఉంటారు. ఒంటరిగా కాకుండా బృందంగా పనిచేయడంలో వీరికి నైపుణ్యం అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఫ్యాషన్ డిజైనర్, లోయర్ మేనేజ్మెంట్, డిప్లొమసీ, హోమ్ డోకో వంటి రంగాల్లో వీరి ప్రతిభ చాటుతూ ఉంటుంది. ఈ రాశి వారు బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో చాలా సెలెక్టివ్గా ఉంటారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు నమ్మకానికి ప్రాధాన్యత అనేది ఎక్కువ ఇస్తూ ఉంటారు. అవినీతి, అసమానత, అసహనము ఉన్న చోట వీరు అస్సలు ఉండలేరు. వ్యాపారంలో లాభ నష్టాలను కూడా వీళ్ళు శాంతియుతంగా పరిగణించుకొని స్వీకరించే మనస్తత్వం అయితే వీళ్ళకు ఉంటుంది. మంచి మార్కెటింగ్ నైపుణ్యము వీరికి సహజంగా ఉంటుంది. ఒత్తిడిని తగ్గించుకుంటూ పనిని చక్కగా నిర్వహించగలుగుతారు. విద్యార్థుల విషయానికి వస్తే కనుక ఈ తులారాశి వారికి ఈ 3 రోజుల్లో కళారంగాల్లో, న్యాయ రంగాల్లో, రాజకీయ రంగాల్లో, సైకాలజీ, కమ్యూనికేషన్స్, పబ్లిక్ రిలేషన్స్ వంటి రంగాల్లో ప్రత్యేకంగా రాణిస్తారు. వీరికి పుస్తకాలతో పాటు జీవన పరిజ్ఞానం కూడా ఎక్కువగా ఉంటుందని తెలుసుకోవచ్చును. ఈ రాశి వారికి క్లాస్ రూమ్ కంటే కూడా బయట ప్రపంచం వీరికి ఎక్కువగా నేర్పుతుంది. తులారాశి వారు విద్యార్థులు బహుముఖ ప్రజ్ఞాశీలని కూడా మనం చెప్పుకోవచ్చు. విద్యను కేవలం మార్కులకే కాకుండా వాళ్ళు జీవిత మౌలిక శాస్త్రంగా కూడా దీన్ని ఉపయోగించుకుంటారు. మంచి అధ్యాపకులను ఎదుర్కొంటే వీరిలోని ప్రతిభ బహిరంగం అవుతుంది. పరీక్షల సమయం కల్లా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు కనుక ముందే ప్రణాళిక సిద్ధం చేసుకుంటే అభ్యుదయం అనేది మీరు పొందగలుగుతారు. ఉద్యోగ రంగంలో కూడా తులారాశి వారు శాంతంగా, ధ్యేయంగా, సమర్థంగా అయితే పనిచేస్తారు. ఒక్కసారి బాధ్యత అప్పగిస్తే నిబద్ధతగా పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. న్యాయకత్వ లక్షణాలు వీరిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే వీరు బలవంతంగా ఎదుటివారిపై ఎలాంటి తమ ఆదేశాన్ని చూపించే వ్యక్తులు కానే కారని చెప్పుకోవచ్చు. ఉద్యోగాల్లో సమతుల్యమైన వాతావరణము కోరుకుంటూ ఉంటారు. అధికారుల మధ్య తేడాల కంటే ఒక బంధాన్ని వీళ్ళు ఎక్కువ ఆశిస్తూ ఉంటారు. వారు జట్టు సంస్కృతికి అద్భుతంగా సరిపోతారు. మేనేజ్మెంట్, హెచ్ఆర్, మార్కెటింగ్, డిజైన్, లాఫిల్ మరియు వీళ్ళకి డిప్లొమసీ రంగాల్లో వీరు పదోన్నతులు అయితే పొందే అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళకి ఆరోగ్యపరంగా చూస్తే మాత్రం ఈ 3 రోజుల తులారాశి వారు తమ శరీరానికంటే ఎక్కువగా మనసును పట్టించుకుంటూ ఉంటారు. ఒత్తిడికి చట్టపరంగా వీళ్ళు స్పందించలేకపోయినప్పుడు శారీరకంగా ప్రభావం అయితే చూపుతారు. మానసిక ప్రశాంతత కోసము ధ్యానం, యోగా లాంటివి, వీళ్ళు సంగీతం వంటి మార్గాలను ఆశ్రయిస్తే మంచి ఫలితం అయితే లభించబోతుంది. ముఖ్యంగా వీళ్ళకి మూత్రపిండాలు, వెన్ను చర్మ సంబంధిత సమస్యలు అయితే తలెత్తే అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సమతుల్యతతో కూడిన ఆహారం అయితే, మీకు తగిన నిద్ర, మితమైన వ్యాయామం వీరికి మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు. చల్లని వాతావరణము వీరికి అనుకూలంగా మీకైతే ఉంటుంది. కానీ మీకు ఈ 3 రోజుల్లో మీ ఇంట్లో ఒక స్త్రీ అయితే ఏదో ఒక రకంగా మీ యొక్క జీవితంలోకి వచ్చి మీ యొక్క లైఫ్ని నాశనం చేయడానికి తనైతే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అయితే ఎల్ అనే అక్షరం కావచ్చు, లేదా కే అనే అక్షరం కూడా కావచ్చు, లేకపోతే ఎం అనే అక్షరంతో ఈ పేరుతో మొదలైన స్త్రీ మీ జీవితాన్ని నాశనం చేసే అవకాశాలు ఎక్కువైతే జాతకం ప్రకారము అధికంగా కనిపిస్తున్నాయండి. ఈ 3 రోజుల్లో ఈ 3 అక్షరాలు గల స్త్రీతో మొదలైన స్త్రీ మీ యొక్క జీవితంలో కనుక ఉన్నట్లయితే తన ప్రవర్తనను మీరు ఖచ్చితంగా గమనించాలి. ఎందుకంటే ప్రతి వ్యక్తి మీద అనుమానం చూపించవలసిన అవసరం అయితే లేదండి. ఒక వ్యక్తి మనం మంచిని కోరుకుంటున్నారా, మనపై ఎటువంటి అభిప్రాయాన్ని, అభిమానాన్ని కలిగి ఉన్నారు అనేది మనం కనిపెట్టి ఉండాలి. పరాయి వాళ్ళతో ఏ విధంగా ఉన్నాము, వారి యొక్క ప్రవర్తన, మాట తీరు ఏంటి, పద్ధతి ఏంటి, మనకు ఖచ్చితంగా ఆ విషయంపై అవగాహన అయితే కల్పిస్తుంది.
కాబట్టి మీ జీవితాన్ని నాశనం చేయడానికి తను ప్రయత్నం చేస్తుందా, మిమ్మల్ని ట్రాప్లో పడేసి దానికి ప్రయత్నం చేస్తుందా, మిమ్మల్ని ఆకర్షించడానికి తను ప్రయత్నం చేస్తుందా గమనించుకోండి. ఒకవేళ మీరు ఈ సమయంలో ఏ చిన్న పొరపాటు చేసినా కానీ మీ జీవితం మొత్తం కూడా తలకిందులైతే అయిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. తన మీ పైన ఉన్న ప్రేమతో కాదండి, జీవితం నాశనం చేయడానికి మీ లైఫ్లోకి రావాలని ప్రయత్నం చేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. పరాయి స్త్రీ పట్ల తులారాశి వారికి చెందిన పురుషులు చాలా వరకు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండటం అయితే చాలా మంచిదని తెలుసుకోండి. ఇదే లేకపోతే మాత్రము మీ యొక్క జీవితము సర్వనాశనం అయిపోతుందండి. మీ కుటుంబము జీవితాన్ని కూడా సర్వనాశనం చేసుకుంటారు. ఒకవేళ మీకు సంతానం కనుక ఉన్నట్లయితే సంతానం యొక్క జీవితం కూడా సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ఎటువంటి టాప్లో పడకుండా ట్రాప్లో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుందండి. ఈ 3 రోజుల్లో ఈ అక్షరం గల స్త్రీలతో మొదలయ్యే వారితో మీ యొక్క లైఫ్లో ఉన్నా కానీ కొత్తగా పరిచయమైన వ్యక్తులైనా కానీ ఉన్నవారి విషయంలో జాగ్రత్తగా అయితే ఉండండి. నమ్మకస్తులైన మీతో ఏ విధంగా నడుచుకుంటున్నారు అనే అంశాన్ని మీరు గమనించండి. అలాగే వారికి ఎటువంటి అవకాశం ఇవ్వకండి. ఎందుకంటే మీరు చేసేటువంటి ఈ చిన్న తప్పు పొరపాటు వారికి అవకాశం ఇచ్చినట్లుగా అవుతుందండి. కాబట్టి జీవితాన్ని మనం మంచిగా ఉండేలా చూసుకోండి. ఈ విషయాల్లో తులారాశి వారికి చెందిన పురుషులు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. అలానే ముఖ్యంగా అతి చనువు అస్సలు మంచిది కాదండి. వారికి పెద్ద అవకాశంగా మారుతుంది. కాబట్టి పరాస్త్రీ పట్ల తులారాశికి చెందిన పురుషులు అప్రమత్తంగా ఉండాలి. ఈ జూను 3 రోజుల్లో మిమ్మల్ని ట్రాప్ చేయడానికి, మీ యొక్క కుటుంబాన్ని నాశనం చేయడానికి ఆమె మీ లైఫ్లో ఎంటర్ అయ్యే మీ జీవితాన్ని ఏదో ఒక అవతకు ఇబ్బంది పెట్టడానికి తన ప్రయత్నం అయితే చేస్తుంది. మీ జీవితంలోకి రావడానికి ప్రవేశించినప్పుడు మిమ్మల్ని ఆకర్షించడానికి కూడా తను ప్రయత్నం చేయవచ్చు. ఇలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ మీ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది. కాబట్టి తులారాశి చెందిన పురుషులు మాత్రము ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆడవారి విషయంలో కూడా ఇటువంటి ఒక పెద్ద సమస్య అనేది కనిపిస్తుంది. మీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కూడా ఇటువంటి వారు ఒకరు ఉన్నారండి. అంటే మీ యొక్క లైఫ్లో మీ నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీపై ఆరోపణ చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఈ జూన్ మాసంలో మీరు ఈ 3 రోజుల్లో ఏదో ఒక ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అతి చనువు అనేది ఎవరితో అయితే మంచిది కాదండి. వ్యక్తిగత విషయాలను మీరు ఆడవారు ఎవరైతే కూడా షేర్ చేసుకోకండి. తులారాశికి చెందిన ఆడవారు పర్సనల్ లైఫ్కి సంబంధించినవి ఎవరితో కూడా, కుటుంబానికి సంబంధించినవి కానీ ఎవరు కూడా అసలు షేర్ చేసుకోకండి. ఎవరితో కూడా చెప్పకండి. ఇరుగు పొరుగు వ్యక్తులతో మీతో క్లోజ్గా ఉంటూనే మీ వెనకాల మీ గురించి చెడుగా ప్రచారం అయితే చేస్తూ ఉన్న వ్యక్తి కూడా ఉన్నారండి. కనుక జాగ్రత్తగా ఉండండి. ఈ జూన్ మాసంలో ఈ 3 రోజుల్లో మీకైతే ఎవరైనా సరే మీ పైన పెద్ద ఆరోపణ అయితే చేయడానికి సిద్ధమవుతున్నారు. అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో, మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరో, మీ యొక్క చెడును కోరుకునే వాళ్ళు ఎవరో అనే విషయంపై ఖచ్చితంగా అవగాహన అనేది ఉండాలండి. లేకపోతే మాత్రము కోరి కష్టాలను తెచ్చుకున్న వారైతే అవుతారు. మరి తెలుస్తుందా అండి తులారాశి వారికి ఈ 3 రోజుల్లో ఏ విధమైన గ్రహ గోచారాలు కలిగిస్తున్నాయో? రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.